సో ప్రశ్న ప్రశ్న ఏంటిదంటే, గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అసువన్ మాలా లే ఆయి దో బిగిరి మోహి మోరి బనాయి. శ్రీవాణి గారు చెప్పండి. అంటే ఎన్నో జన్మల నుండి సాధన సమర్పణ కాలేదు, సాధన కోసం ప్రయత్నం చేస్తున్నాము. అవకాశం గురువు గారు ఇస్తున్నారు. ఆ, సమర్పణ కాకపోవడం వల్ల సాధన సరిగా చేయలేకపోతున్నాము అనే అంటే అవును, భావం అలా వస్తుంటుంది. కన్నీళ్ళు. అట్లా వస్తుంది. సమర్పణ చేయలేకపోవడమే కాకుండా గురువు గారు నాకు ఇచ్చిన ఆ, ఏదైతే ఉందో సాధన అంతా పొడగొట్టుకున్నా, నేను మళ్ళా మాయలోనే పడిపోయాను. నా దగ్గర ఉన్న వాసనలు, అనంతమైన వాసనలు ఉన్నాయి. ఆ వాసనలు కొద్దిగానే కడుక్కొని వచ్చి పాత్రను క్లీన్ చేసుకొని వస్తానేమో. అంటే గురువు గారు ఎప్పుడు ఇస్తారు మనకు ప్రేమను అంటే, మనం ఏమనుకున్నాము, అంతఃకరణ శుద్ధి అయినప్పుడు కదా ఆయన ఇవ్వగలిగేది. అంతఃకరణ శుద్ధి అయితే మన హృదయం అనేటువంటి పాత్ర తయారైనట్టు. ఆ పాత్రలో ఆయన ప్రేమను ఇవ్వగలుగుతారు అనమాట. అవునా? కానీ నేనేం చేసిన అంటే, గురువు గారు నాకు సాధన ఇస్తే కూడా నేను సాధన అంటే సమర్పణ అవ్వకుండా, సమర్పణ అవ్వలేదనుకోండి, అంటే సమర్పణ అవ్వడం కోసం రాలేదనుకోండి, మనము సమర్పణ ప్రయత్నం, మనకున్న సర్వస్వం అంతా గురువు గారికి ఇచ్చేయడము అనే సంకల్పం చేయకుండా వచ్చినాం అనుకోండి, అప్పుడు మనల్ని గురువు గారు సమర్పణ మార్గంలోకి నడపలేరు. సమర్పణ మనం ఇంతకుముందు పార్ట్ 1లో చెప్పుకున్నట్టు, సమర్పణ మనం అవ్వాలని సంకల్పం చేసుకుంటాం. ఏదైనా ఆదౌ శ్రద్ధ అనే దాంట్లో రెండున్నే అనుకున్నాం కదా. గురు వేదాంత వాక్యేషు సుదృఢ విశ్వాసం ఒకటి ఉంది. రెండో అంగం ఏమున్నది అందులో? నిశ్చయం ఉన్నది. నేను సమర్పణ అయిపోతాను, నన్ను నేను సమర్పణ అవ్వడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను, ఈ మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రేమను పొందడానికి కోసం సిద్ధంగా ఉన్నాను నేను. అవునా? గురువుగారు చెప్పినట్టు చేస్తాను నేను. గురువుగారు రుచిలో రుచి పెడతాను నేను. ఏవైతే సేవ నేర్చుకుంటాను, అర్థభావన చేయడం నేర్చుకుంటాను, నా రుచిని వదిలిపెట్టేస్తాను. నేను దేహము అనేటువంటి భావాన్ని వదిలిపెట్టేసి నేను ఆత్మను, దాసుని, పరికరుని అని అనుకుంటాను. అండ్ సమర్పణ లేనిదే కాదు కాబట్టి నా సర్వమంతా కూడా గురువు గారికి సమర్పించేసుకుంటాను అనే నిశ్చయం చేసుకొని రావాలన్నమాట ఇందులో. ఆ నిశ్చయంలో లోపం ఉంది, లేకపోతే నిశ్చయం చేసుకున్న తర్వాత మళ్ళా కిందికి పడిపోయినాం అనుకోండి. ఎందుకంటే నిశ్చయం చేయంగానే ఏమవుతుందంటే, ఈ మనస్సు ఊరుకోదు, మహాభారత యుద్ధం స్టార్ట్ చేస్తుంది. మీరు ఒక ఐడెంటిటీ తీసుకున్నారు కదా, నేను ఆత్మను, దాసుని, పరికరుణ్ణని. అవునా? ఈ మనస్సు అంటుంది, ఇప్పటిదాకా నేను ఒక్కడనే ఉన్నాను కదా, ఈ హృదయాన్ని మొత్తము నేనే కదా రాజ్యం చేస్తున్నది, ఈయన యొక్క హృదయాన్ని. ఈ మధ్యలో వీడు అంటే ఇంకోటి వచ్చిండు, ఏదో వేరే మార్గాన్ని నడిపిస్తున్నాడు, నన్ను ఏదో దూరం కొడుతున్నట్టున్నాడు అని చెప్పేసి ఇది ఏం చేస్తుందంటే, వీడిని అంటే ఆత్మదాస పరికరాన్ని నేనైతే అనుకుంటున్నాను, ఎవరైతే సమర్పణ చేయాలనుకుంటున్నారో, అంటే తన రుచిని గురువు గారికి సమర్పణ చేయాలి అని అనుకుంటున్నారో, ఈ ఆ మనస్సుకి ఏముంటుంది, నా రుచి నాకే కావాలి, నాకు ఉన్నదంతా నాకే కావాలి, నా స్వాదన కోసమే, నా తన్మందం నాదే, నా కోసం కావాలి, నా ఫ్యామిలీకి కావాలి, ఇంకోనికి నేను ఇచ్చేది ఏంటిది అనుకుంటుంది అది. అట్లా కాదు, గురువు గారు సమర్పిస్తేనే మనకు ప్రేమ వస్తుంది. దాన్ని మన కోసం పెట్టుకుంటే ఈ తన్ మన్ ధన్ అనేటువంటిది మనం ఏం చేస్తుందంటే, అనంతకాలం నుంచి ఇది విషయభోగంలో పెడతాం. మనం వీటిని విషయభోగంలో పెట్టినందుకు ప్రకృతికి విరుద్ధంగా పోతాము, తాపత్రయాలు వస్తాయి, మళ్ళీ బద్ధులం అయిపోతాము, నరకానికి పోతాము, 84 లక్షల యోనిలోకి పోతాము. నైనా అటొద్దు, మనకొద్దు, గురువు గారికి ఇచ్చేద్దాము అని ఇది అంటుంటుంది. ఇదంటే అట్లట్లు ఇస్తాను నేను, ఎంత కష్టపడి నేను సంపాదించుకునేది అంతా అని నేను ఇవ్వాలి. వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ మహాభారత యుద్ధం ఏదైతే ఉందో, గురువు గారికి సమర్పణ అయితే కృష్ణుడు ప్రసన్నుడయ్యి సమర్పణ అవడానికి నిశ్చయం చేసుకుంటే, గురువు గారు ప్రసన్నుడై మనకు సాధక దేహం ఇస్తే, అప్పుడు గురువు గారు, భగవంతుడు ఏం చేస్తాడంటే, భగవంతుడు గురువు యొక్క దాసుడు వచ్చేసి ఆ మహాభారత యుద్ధం చేసి శక్తిని మనకి ఇస్తాడు అనమాట. ఇచ్చేసి మహాభారతంలో అంతమంది భీకరమైనటువంటి సైన్యం ఉన్నా గానీ, పెద్ద పెద్ద అతిరథ మహారథులు ఉన్నా గానీ, ఈ పాండవులు 5గురు కలిసి వాళ్ళని ఎట్లయితే ఓడగొట్టేశారు, అట్లా దీని శక్తి ఎక్కువ ఉన్నది, దీని శక్తి తక్కువ. ఇంకా 1% కూడా రాలే మనకు.
కానీ దీనికి శక్తి ఇచ్చి దీన్ని కొట్టే మహాభారత యుద్ధం చేయించి దాన్ని పారదొలే చేస్తారనమాట మన మనసు నుంచి. ఒక 1%, 2%. ఆ శక్తిని మనకు గురువు గారు ఇస్తారు. ఇది ఇంకా లీలలోకి వెళ్ళినప్పుడు ఇంకా బాగా చెప్తాను నేను వీటిని. ఇప్పుడు మీకు సింపుల్ గా అర్థమైంది చాలు ఈ విషయం. అవునా? సింపుల్ గా అర్థమైతే చాలు ఈ విషయం మీకు. మీకు ఆ శక్తి ఇచ్చి చేయిస్తారు. అంటే ఈ మనసు చచ్చినా చేయించదు. కాకపోతే మనము నిశ్చయం చేసుకోవాలి, నేను సమర్పణ అవుతాను అని చెప్పేసి. నిశ్చయం చేసుకుంటే ఇక మిగతా అంతా గురువు గారు నడుపుకుంటూ పోతారు. నేను అది చేయలే. అండ్ చేసినా కానీ ఎంత ఫీబుల్ గా చేశానంటే మాయ నన్ను, మనస్సు అనేటువంటిది, మాయ అనేటువంటిది ఒక దెబ్బ, ఒక జాబడు కొట్టి కింద పడేసింది నన్ను. ఎవరా అంత సమర్పణ అంటున్నాం, గురువుగారు రుచి అంటున్నాం, ఏమనుకుంటున్నాను అని చెప్పేసి ఆ మనసు ఏం చేస్తానంటే దాన్ని ఒకటి కొట్టి కింద పడేస్తే మళ్ళా మొదటికి వచ్చేస్తాం. ఇక అంత నాదే అన్నట్టు నా కోసమే ఉపయోగించుకుంటూ మొదలెట్టేస్తాం అనమాట. సో ఆ నిశ్చయం సరిగా చేసుకోలే, నేను సమర్పణ సరిగా అవ్వలేదు. కాబట్టి ఏమైందంటే నేను సాధన చేసి, మీరు చెప్పింది చెప్పినట్టు చేసి, నీకు మీ బలంతో నేను సేవా సాధన చేసి ఉంటే, అంత సాధన అంటే ఇక్కడ నేను సేవా సాధన అని ఎప్పుడన్నా కానీ, సాధన అంటే అర్థభావనాన్ని అర్థం చేసుకోండి, రసోపాసన అర్థం చేసుకోండి. చేసింటే ఏమైతుండేనంటే నా మనసు లోపల అంతఃకరణ శుద్ధి అవుతుండే. అప్పుడు నా పాత్ర కచ్చు భేట్ సంగ్ నహి లాయి, ఖాళీ ఝోలీ లే ఆయి. అంటే ఏంటిదంటే కొద్దిగా అంతఃకరణ శుద్ధి అయిందనుకోండి, ఆ అంతఃకరణ శుద్ధిలో ఇంత మాత్రం మన లోపల లౌల్యము, దైన్యము, కరుణాక్రందన, ప్రేమ, మమత్వము, సమర్పణ, ఇట్లాంటి దివ్య గుణాలు ఉంటాయి అనమాట. అవి తీసుకొని వచ్చి గురువు గారికి ఇచ్చినాం అనుకోండి, ఇగో ఈ గుణాలు నాకు ఉన్నాయని. అంటే మీరు ఏదైనా ఉద్యోగానికి పోయినప్పుడు మీ సివి ఇస్తారు కదా ఆయనకు, ఏమేమి ఉన్నాయి నీ క్వాలిఫికేషన్స్, ఉద్యోగం ఏమేమి తీసుకొచ్చావు నా దగ్గరికి, ఏం తీసుకొచ్చానంటే ఈ డిగ్రీ తీసుకొచ్చాను, 6 నెలలు ఇంటర్న్షిప్ పలానా కంపెనీలో చేశాను, ఇది తీసుకొచ్చాను, ఇగో అది తీసుకొచ్చాను, ఇది తీసుకొచ్చాను అనుకుంటూ మనం చెప్తే ఆహా నీ జోలీలో ఏదో ఉన్నదన్నమాట. చలో నీతను చేసి నీకు పని చేయించుకొని జీతం ఇస్తా అంటాడు ఆయన. ఆయన దగ్గరికి పోయి ఏం చేసుకొని తీసుకొచ్చినట్టే, ఒక్క రోజు కాలేజ్ పోలే నేను, ఒక్క డిగ్రీ లేదు నా దగ్గర, అసలు అనుభవమే లేదు, చిన్నప్పటి నుంచి నా ఇష్టం వచ్చినట్టు చేసిన, నాకు ఉద్యోగం అంటే ఏం ఉద్యోగం ఇస్తాడని మీకు? ఏం చేస్తావురా ఇక్కడ, నేను నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తే అంటాడు కదా. అట్లా గురువు గారి దగ్గరికి పోయి మీరు అంతఃకరణ శుద్ధి చేసుకొని అంత మాత్రంలో ఒక బిందువు ప్రేమ, ఆ ప్రేమకున్న ఈ గుణాలన్నీ తీసుకుపోవాలి. సాధన సంపత్తి అంటారు అన్నమాట దాన్ని. ఆ సాధన సంపత్తి తోటే గురువు గారు మీకు 2వ స్టెప్, 3వ స్టెప్, 4వ స్టెప్ చేయగలుగుతారు. పోనీ శరణాగతి అవ్వడానికి నిశ్చయం ఏమైనా చేసుకొని వచ్చినావా అట్లా అంటే లేదు. అనంతమైన జన్మల అన్ననే నోట్తోనే అన్నా కానీ సంకల్పం సరిగా లేనందుకు మాయ 1, 2 కొట్టేసి కింద పడేసింది, ఒకటే చాపట్ల కింద పడేసింది మనను, మళ్ళా మొదటికి వచ్చినాం. అందుకని అక్కడ ఏమన్నాం, గురుదేవు శరణమి. ఇప్పుడు నేను సంకల్పం చేసుకున్నా, గురువు గారు గట్టిగా చేసుకున్నా సంకల్పం, ఇప్పటికైనా నన్ను నీ దాన్ని చేసుకో అంటే, ఇప్పటికైనా నన్ను, అరే నైనా నువ్వు అనంతమైన సార్లు అట్లనే అన్నావు నాతోటి సమర్పణ అయినా అనుకుంటూ మళ్ళా చూడు. లాస్ట్ టైం నేను అన్నాను కదా, ఎరా బాగా వృద్ధిలోకి వచ్చినట్టున్నవే అని మన పరిస్థితిని, మెటీరియల్ పరిస్థితిని చూస్తే అంటే మనం ఏం వృద్ధిలోకి చేసుకొచ్చినాం అంటానికి ఏం లేదు. మనం గురువు గారికి సమర్పణ అవ్వనందువల్ల మళ్ళా మాయికమైన పనులే చేసుకుంటూ ఉన్న అనంతమైన వాసనలకు ఇంకొక అనంతం యాడ్ చేసుకొని వచ్చినాం గురువు గారి దగ్గరికి కదా. అందుకనే గురువు గారు నన్ను తనవాడు అనుకోలేదు, తనది అని అనుకోలేదు, నా శిష్యురాలు నాకు శిష్యుడు అని అనుకోలేదు గురువు గారు. కానీ ఈసారి మాత్రం నేను గురువు గారు బాగా చావు దెబ్బలు తిన్నా అక్కడ మాయలో, 2.4 లక్షల్లో తిరుగుకుంటూ చాలా కష్టాలు పడ్డా. ఈసారి తప్ప అర్థమైపోయింది నాకు, ఇప్పుడని కాదు ఏ జన్మలైనా ఇట్లనే రావాలి గురువు గారి దగ్గరికి ఆ భావనతోటే. అవునా? సో అందుకని అక్కడ ఏమన్నా మనము, నేను శరణుల్లోకి వచ్చాను అంటే ఇప్పుడు శరణాగతి మార్గంలో పోవడానికి తయారున్నా నేను, మీరు నాకు శరణాగతి మార్గంలో నడపండి కదా. రసోపాసన చేసినప్పుడు ప్రేమ మార్గంలో నడపండి అన్నట్టు, శరణాగతి మార్గంలో నడపండి అంటే శరణాగతి వల్లనే అవుతుంది అంట అదంత అనమాట. సో
అని గురువు గారు నేను చేసుకొని సెకండ్ ఏం చెప్పినామంటే, ఏమన్నా తెచ్చినావా నువ్వు నా కోసం అంటే, అంటే ఏదైనా సాధన సంపత్తి తయారు చేసుకొచ్చినావా, అనంత జన్మలలో నీకు అవకాశం ఇచ్చినాకంటే ఏం చేసుకోలేదు. నీకు ఇవ్వడానికి నా దగ్గర నీకు చూపించుకోవడానికి నాకు సివిలో ఏం లేదు, అసలు అంత జీరో 0/100 వచ్చినాయి అన్నిట్లలో నాకు మార్కు. దైన్యం ఎంత ఉంది? 0. లౌల్యం ఎంత ఉంది? 0. కరుణాకందన 0. సమర్పణ 0. అన్ని జీరోలు పట్టుకొచ్చిన నేను. ఖాళీ జోలీలు అయ్యాయి, ఏం లేదన్నా. మీకు ఏమైనా సమర్పిద్ది ఇవి ఇవి ఉన్నాయని చెప్పడం కోసం. అందుకనే చాలా దీనభావంతో ఇవి మీకు ఏమైనా సమర్పించాలంటే, నేను ఇంత నా అధోగతి పట్టించుకున్నా కదా ఇంతకాలం, ఇన్నిసార్లు మీరు అవకాశం ఇచ్చి ఎంతో కరుణతోటి భగవంతుడి కృపతోటి మిమ్మల్ని పంపించాడు, మీరు కృపతోటి నన్ను సాధన మార్గంలోకి పంపిస్తే నేను ఇట్లా నేను ఇట్లా తయారు చేసుకొని ఇంకో కొన్ని యాడ్ చేసుకొని మీ శ్రమ పెంచడం కోసం వచ్చినాను నేను ఇక్కడికి అని ఆ భావనతోటి మనకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. చేసేమంటున్నామంటే ఇగో ఏదైతే బిగిరి దో బిగిరి మోరి బనాయి అంటే బిగిరి అంటే మర్చిపోయిన అర్థం చెప్పాను నేను. బిగిరి అంటే బిగడ్న, బిగడవ్వ, చెప్పలేదు, చెడిపోయినా అనేసి ప్రభు. ఇంకా ఏదైతే చెడగొట్టినో బిగడునా అని చెప్పాను నేను. ఏదైతే చెడగొట్టుకున్నానో నేను మొత్తం నువ్వు ఇచ్చినంత చెడగొట్టుకొని ఇంకెక్కువ కామము, ఇంకెక్కువ క్రోధము, ఇంకెక్కువ లోభము, ఇంకెక్కువ మదము, దేహం పట్ల ఇంకెక్కువ బంధము, ఇంకా వాసనలు నింపుకొని కామక్రోధాలను పెంచుకున్న వాసనలు కూడా పెంచుకొని వచ్చిన నీ దగ్గర ఇంక ఎక్కువ చేసుకొని వచ్చిన అంటే పాడు చేసుకొని వచ్చిన. ఏం చేసుకొని వచ్చినావు నన్ను ఇంతకాలం ఏం సాధించుకొని వచ్చినావు అంటే ఇంకెక్కువ పాడు చేసుకొని వచ్చిన. ఎందుకంటే మనస్సు అనేటువంటిది మీకు పాడు చేయడమే వచ్చి దానికి. అది ఎప్పుడు మిమ్మల్ని భగవన్ మార్గాన్ని పంపేదని చెప్పిన కదా. సమర్పణ దానికి అయిపోయినా, నేను మనస్సుకి అయిపోయినా. మనసు ఏం చెప్తే అటు చేస్తూ పోయినా, గురువుగారు ఏం చెప్తే అది చేసుడు కాదు, గురువుగారు రుచిలో రుచులు పెట్టడం కాదు, తన్మంధన్ గురువు గారికి ఇవ్వడం కాదు, మనస్సుకి ఇస్తూ పోయినా. నీకు ఎక్కడ పెట్టబుద్ది అది అక్కడ పెట్టుకో అని చెప్పేసి ఇవాళ పోయి మాల్లో పెట్టేసే, మొత్తం తగలబెట్టే నీకున్నదంతా. రేపు పోయి సినిమాలో పెట్టేసే దీన్ని, ఎల్లుండి పోయి ఇంకేదన్నా షికార్లలో పెట్టేసాయి, లేకపోతే ఇంట్లో బాగా అవసరం ఉన్నా లేకున్నా సామాగ్రి తెచ్చుకొని పెట్టేసి అన్ని అక్కడ పెట్టి అంతా అట్లా పెట్టుకుంటూ పోయినా అనమాట. నా తన్మంధన్ అంటే భౌతిక సుఖాల కోసం పెట్టుకుంటూ పోయినా. గురువు గారికి ఇస్తే వాటిని దివ్యం చేస్తుంటే భగవంతుని సేవలో ఉపయోగించి, భగవంతుని సేవలో పెట్టడం వల్ల ప్రతి వస్తువు కూడా దివ్యం అయిపోతుంటుంది. మనస్సు దివ్యం అయిపోతుంటుంది, బుద్ధి దివ్యం అయిపోతుంటుంది, మీకున్న ద్రవ్యము దివ్యం అయిపోతుంటుంది. అట్లా పెట్టకుండా నా కోసం పెట్టుకొని ఇంకా పాడు చేసుకున్నాను నేను. అన్ని పెంచుకొని వచ్చినా కాబట్టి ఆ బిగిరి ఏదైతే ఉందో దాన్ని నువ్వు మోరి బనాయి అంటే నేను పాడు చేసుకున్నది ఏదైతే ఉందో దాన్ని గురుదేవా నీ దగ్గరకు వచ్చినా ఇక దాన్ని నువ్వు ఎట్లా సెట్ చేస్తావో సెట్ చేయి నువ్వే. నేను ఈసారి మాత్రం గట్టి నిర్ణయం చేసుకొచ్చిన, ఇవి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొచ్చి. నీకు నిర్ణయం బాగా చేసుకొని వచ్చిన అంటానికి ప్రూఫ్ ఏంటిదంటే, ఇట్లా ఫీల్ అవుతుంటే బాధపడుతుంటే నువ్వు పాడు చేసుకున్న నేను అని మనకు అర్థమైతే అప్పుడు మనకు సమర్పణ. ఇప్పుడు నేను సమర్పణ అయినా నేను అంత బాగానే ఉన్నది, నేను చిన్నప్పటి నుంచి స్తోత్రాలు చదువుతా, చిన్నప్పటి నుంచి భగవద్గీత కంఠస్థం ఉంది నాకు, వేదం చదువుకున్నా అవి చదువుకున్నా అని చెప్పేసి ఆ పొగర్లో ఉన్నారు అనుకోండి మీరు. నేను సాధన కూడా బాగా చేస్తా, నేను అట్లేం మామూలు అనుకోకండి మీరు నన్ను అని అట్లా భావనలు ఉన్నాం అనుకోండి, ఇంకేం కళ్ళలో నీళ్ళు వస్తాయి మనకు. ఏం చేసుకోలే పాడు చేసుకున్నా అనేది తెలుస్తూనే కదా. నేను సమర్పణ కాలేదు అని తెలిస్తేనే నేను సమర్పణ అవడానికి వస్తా. లేదు లేదు నేను చాలా శరణాగతి చేశాను, నేను చూడండి మన నామాలు చూస్తే మీకు కనబడట్లేదు, నేను శరణాగతి అయినా నా పిలుక చూస్తే కనబడట్లేదు మీకు. రోజు పొద్దున్న లేస్తే పారాయణాలు చేస్తా, ఆరాధన చేస్తే దాంతో మీకు అర్థం కావట్లేదు నేను సమర్పణ అయినట్టు అని అన్నాం అనుకో, ఇంకా వాడికి నేను సమర్పణ అవ్వాలి, నేను ఇంత దీనుని, నేను ఎంత పాడు చేసుకున్నా అనే భావం ఎందుకు వస్తుంది? రాదు కదా. అట్లా రాదు కాబట్టే గురువు గారు ఏమంటున్నారంటే, మనంతలో మనకే అనిపించదు. నేను లాస్ట్ టైం చెప్పినట్లు, నేను ఇంద్రంబా ఇట్లా ఏడుమంటాడు ఎందుకు, నేను మంచిగా కాలర్ ఎగురేసుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నా, అంత బాగానే ఉన్నది, నాకు ఏం తక్కువైందని ఎందుకు ఏడుమంటున్నాడు, ఏం పాడు చేసుకున్నాను నేను ఇట్లా అంటున్నాడు ఈయన అనిపిస్తుంది మనస్సుకి కదా. గురువు గారు చెప్తారు, ఆయన నేను అంతా గడబడే ఉన్నాను నేను,
మా జగద్గురు అంటుంటాడు, జగద్గురు దగ్గర వచ్చి कैसे ఉంటా सब ठीक ठाक है महाराज जी అంటే कुछ ठीक ठाक नहीं, पूरा गड़बड़, मन गड़बड़, बुद्धि गड़बड़, अंतःकरण गड़बड़ కదా, అన్ని గడబడైన సబ్ గడబడే మగ మహారాజ్ జీ సబ్ అచ్చా అంటాడు, ఎవ్రీథింగ్ ఓకే. కానీ ఆ గడబడి ఉన్నది అనేది గురువుకి తెలుస్తుంది అనమాట. అందుకనే గురువు గారు ఏమంటాడు, నిజంగానే సీరియస్ గానే సాధనలోకి వస్తే ఇట్లా అను, ఏడుపు రాకుండా ఇట్లా అంటుండు. గురువు గారి విశ్వాసం చెప్పేది అంత థీరీ అర్థం చేసుకొని ఎందుకు అనుకోవాలి అంటే కళ్ళ నుంచి నీళ్లు ఎందుకు రావాలి అని థీరీ అర్థం చేసుకొని అంటుంటే మీరు ఆటోమేటికల్లీ మీకు క్రమక్రమంగా లోపలికి సింక్ అయ్యి కళ్ళ నుంచి నీళ్లు రావడం మొదలెడతాయి. ఎప్పుడైతే మీరు ఆ సాధక దేహం ఇచ్చి మీకు సేవా సమర్పణ చేయిస్తుంటాడో, సేవ ఇంకా సాధన చేయిస్తుంటారో, అప్పుడు మీకు ఈ వాస్తవికమైన దశ అర్థమవుతుంటుంది అనమాట. అరే నేను ఎక్కడ పడున్నా అని చెప్పేసి ఈ దేహాన్ని కనిపించింది. సో లాస్ట్ లైన్ ఒక్కటి చెప్పుకొని ఆపేద్దాము. ఒక్క లైన్ ఉన్న ముందరికి పోవాలి కదా, అవునా. మోహి భుక్తి ముక్తి నహి భాయి, చాహ యుగల్ శరణ శరణాయి. అంటే నాకు భుక్తి ముక్తి అనేటువంటిది నాకేం అట్రాక్ట్ చేయలేదు, అంటే వాటి పట్ల నేను ఆకృష్టుడిని గాను. నేను భుక్తి ముక్తి నాకేం కావాలి, యుగలు చరణు శరణాయి, నన్ను ఉద్ధరించు, నన్ను మంచిగా చేయి అంటున్నావు కదా నువ్వు. నేను పాడు చేసుకున్న పూర్తిగా. ఇప్పుడు ఇట్లా పాడు చేసుకోవడం వల్ల ఏమైందంటే నా శరీరం సేవలో పడిపోయినట్లయినా, దేహాత్మాభిమానం కలిగి ఉండి. కానీ నేను ఎవరిని, ఆత్మను, పరమాత్మ యొక్క అంశను. సో జుగల్ శరణ్ అంటే యుగల్ అంటే రెండు అని, డ్యూయట్ అంటారు కదా. ఇప్పుడు మీరు మనకు టీవీలలో రేడియో సెలూన్లో అక్కడ చెప్పేవాళ్ళు, ఘంటసాల గారు సుశీల గారు పాడినటువంటి ఒక యుగళ గీతాన్ని విందాం ఫలానా సినిమాలో అని చెప్పి. యుగళ గీతం అంటే డ్యూయట్, ఇద్దరు కలిసి, అవునా. సో చహ యుగల్ చరణ శరణాయి, ఏం కావాలని నేను వచ్చాను అంటే ఇక నాకు ఇంకేమొద్దు, నేను సమర్పణ అవుతున్నాను. ఇంతకాలం నా శరీరం కోసము, నా భార్య కోసము, పిల్లల కోసము, భర్త కోసం అందరికీ చేసుకుంటూ మాయలో 84 లక్షల్లో తిరుక్కుంటూ పోయాను. వాళ్ళ లోపల ఏ ఆనందము ప్రేమ నేను వెతుకుతున్నానో అది నా శరీరంలో, మళ్ళా భౌతికమైన వాళ్ళ పట్ల వస్తువుల్లో, మళ్ళా మనుషుల దగ్గర వెతుక్కుంటూ పోయాను. అక్కడ ఏం లేదని అర్థమైపోయింది నాకు, ప్రేమ కానీ ఆనందం కానీ. నేను భగవంతునికి సంబంధించిన వాడిని అర్థం చేసుకున్నాను నేను. ఇప్పుడు నేను శరణాగతి మార్గంలోకి వస్తున్నాను. ఇక నాకేమొద్దు, నాకు ఏం కావాలంటే కేవలము యుగల్ శరణ శరణాయి కావాలి. యుగల్ అంటే ఇద్దరు, అంటే ఎవరు, రాధాకృష్ణుడు. వాళ్ళ యొక్క చరణము అంటే వాళ్ళ పాదాలు. పాదాలు అంటే పాదాలు దేనికి సూచకము, నాకు వాళ్ళ పాదాలు కావాలి, మీ పాదం యొక్క ఆశ్రయం కావాలి అంటే పాదాలకు ఎందుకు చెప్తున్నారు వాళ్ళు, అంటే దేనికి సూచకం అది, శరణాగతికి, సేవకు సూచకం. శరణాగతికి. మనం పెద్దవాళ్ళ దగ్గరికి పోతే పాదాలు ఉన్నట్ల సంవాహనం చేస్తుంటాం కదా, నాయనమ్మను తాతను అంటే పాద అంటే వాళ్ళకి సేవ చేస్తున్నమాట. వాళ్ళ దాసోళ్ళలాగా భావించి వాళ్ళకు సుఖాన్ని కలిగిస్తున్నాం. వాళ్ళ పాదాలను సంవాహనం చేసి వాళ్ళకు సుఖాన్ని కలిగిస్తున్నాం కదా. సో సేవకు అనమాట, దాసత్వానికి సేవకు మళ్ళా వాళ్ళ తృప్తికి, వాళ్ళకు సుఖం కలిగించే వృత్తి కలిగి ఉండడం అనమాట. వాళ్ళ తృప్తి కోసం మనం చేసే వృత్తి కలిగి ఉండడం అనమాట ఉన్నది. కాబట్టి మనం అట్లా వాళ్ళకు సేవ చేస్తున్నాం, వాళ్ళకు సుఖం కలగాలి. పాపం బాగా అలసిపోయినరు, కొద్దిగా రక్త ప్రసరణ బాగా అవుతే వాళ్ళకు కొద్దిగా నిద్ర బాగా వస్తుంటుంది అని చెప్పేసి వాళ్ళకు మనము సేవ చేస్తాం అనమాట. సేవకు సూచకం అది. సేవ అంటే ఏంటిది, వాళ్ళ తృప్తి కోసం చేసే పనిని సేవ అంటారు. తత్సుఖే సుఖిత్వం అనుకున్నాం, వాళ్ళ సుఖంలో నాకు సుఖం అనే వృత్తి ఉంటే మీరు వాళ్ళ సుఖం కోసం ఏదైతే పరిచర్య చేస్తారో దాన్ని సేవ అంటారు అనమాట. సో నాకు యుగల్ చరణం అనేటువంటి సేవ శరణాయి అంటే వాళ్ళకి శరణాగతి కావాలి. రాధాకృష్ణుని యొక్క చరణముల యొక్క శరణాగతి కావాలి అంటే ఏంటిదంటే నాకు వాళ్ళ సేవనే కావాలి, కానీ ఈ ప్రపంచానికి సంబంధించింది ఏమీ వద్దు నాకు. ఆ ఏమి వద్దు అంటానికి ఏమంటున్నారు, 2 పదాలు ఉపయోగిస్తున్నారు. ఏంటివా 2 పదాలు, మోహి భుక్తి ముక్తి నహి భాయి. అంటే భుక్తి ముక్తి నాకొద్దు. ఇంతకాలం నేను దేనికోసం తాపత్రయపడుతూ పోయిన, నేను అనంతమైన జన్మల నుంచి నాకేం దొరకకుండా కింద పడి నన్ను నేను పాడు చేసుకుంటున్నా అంటున్నావు కదా, అవునా. ఏం కోరుకుంటూ నన్ను నేను పాడు చేసుకున్నా అంటే భుక్తి ముక్తి కోరుకుంటూ.
నాకు ఇప్పుడు ఆ భుక్తి ముక్తి వద్దు, నాకు కేవలము రాధాకృష్ణుల యొక్క సేవ కావాలి. రాధాకృష్ణుల దాసిని అవుదాం అనుకుంటున్నాను, నేను సఖీని అవుదాం అనుకుంటున్నా, వాళ్ళ సేవ కావాలి. అది తప్ప నాకు ఇంకేముంది, ఈ భుక్తి ముక్తి వద్దు. భుక్తి ముక్తి అంటే ఏంటిదంటే, భుక్తి అంటే ఏంటిదంటే మనకు చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి కదా, ధర్మ అర్థ కామ మోక్షం అని చెప్పేసి. ఈ ధర్మ అర్థ కామ అనేది ఒక వర్గము, దాన్ని త్రివర్గము అంటారు. ఆ త్రివర్గాన్ని భుక్తి అంటారు. అంటే మనము నన్ను నేను శరీరం అనుకుంటే మనకి ఏముంటుంది అనుకున్నా, మనము న్యాచురల్ గా ప్రేమ స్థానంలో ఆత్మకి ఏముంటుంది, ప్రేమ. నన్ను నేను దేహం అనుకుంటే ఏముంటుంది మన లోపల, కామం. కామం ఉంటుంది కదా. కామం అంటే ఇంద్రియ తృప్తి, పంచ ఇంద్రియాల ద్వారా పంచ విషయంలో ఉపభోగించాలనేటువంటి వృత్తి కలిగి ఉంటాం అనమాట. దాన్ని కామం అంటారు. ఈ కామం ఎట్లా తిరుగుతుంది మనకంత ఈ మన పంచ విషయాలకు సంబంధించిన సామగ్రి మన దగ్గర ఉంటే ఒక్కొక్క దాన్ని ఆస్వాదిస్తుంటాం కదా. మనకు సామగ్రి కావాలి. ఆ సామగ్రి దేని నుంచి వస్తుంది, మీకు డబ్బుల నుంచి, అర్థం నుంచి వస్తుంది కదా. కామం ఎట్లా తీరుతుందంటే, మీ దగ్గర అర్థం ఉంటే సామగ్రిని పోగు చేసుకొని మీరు తింటారు, ఉపభోగిస్తారనమాట. ఉపభోగిస్తారు కదా. సో అందుకనే మీకు అర్థం కావాలి. కామము తీరాలంటే మీకు అర్థం కావాలి, కాబట్టి అర్థం కూడా పురుషార్థమైంది. ఈ అర్థం ఎట్లొస్తుంది, ఈ ప్రకృతిలో ధర్మాలు ఉన్నాయి. ప్రకృతి ధర్మాలను మీరు పాటించారనుకోండి, మీకు సుఖానికి ఉపయోగకరమైనటువంటి సామగ్రి వస్తుంది అనమాట, మీకు అర్థం వస్తుంది. మీరు ధర్మం పాటించకుండా అధర్మం పాటిస్తే ఏమవుతుందంటే, మీకు వస్తువులు అయితే దొరుకుతాయి, అర్థం వస్తుంది, అన్ని వస్తువులను అయితే సేకరిస్తారు ప్రకృతి ధర్మాలను భంగం చేసుకుంటూ పోతే, కానీ అది కూడా దుఃఖానికి కారణమవుతుంది. సో దుఃఖానికి కారణం కానటువంటిది మనము సుఖాన్ని ఆస్వాదించాలంటే ఏ అర్థం కావాలో ఆ అర్థం అనేటువంటిది మనకు ధర్మం వల్ల వస్తుంది. మహాభారతంలో అంటారు అనమాట, ధర్మాత్ అర్థశ్చ కామశ్చ అని. ధర్మం వల్ల అర్థము కామం వస్తాయి, మనకు లభిస్తాయి అని చెప్పేసి. సో మీకు నన్ను నేను దేహం అనుకుంటే కామం ఉత్పాదన అవుతుంది. కామం తీర్చుకోవాలంటే అర్థం కావాలి, ఆ అర్థం ధర్మం వల్ల వస్తుంది. కాబట్టి ఈ మూడు శరీర సుఖం కోసం కలిగినటువంటి ఈ మూడు ఏవైతే ఉన్నాయో దీన్ని ఏమంటారు, భుక్తి అంటారు. త్రివర్గం అంటారు భుక్తి. భుక్తి నహి భాయి, నాకు భుక్తి వద్దు ఇక ఇప్పటి నుంచి. ఇక్కడ అసలు లేదు అట్లా. నేను ధర్మాన్ని పాటించాలనుకున్నా పాటించలేను. పాటిస్తే నాకు సుఖం అర్థం వస్తుంది, సుఖం వస్తుంది అనేది థియరీ మాత్రమే. ధర్మాన్ని ఎందుకు పాటించలేను నేను, ఈ లాజిక్ చెప్పుకున్నాం కదా మనం క్లాసులలో. ధర్మం పాటిస్తే నాకు సుఖం వస్తుంది, కానీ ధర్మాన్ని పాటించలేను నేను. అసలు ఎందుకు పాటించలేనంటే, నన్ను నేను శరీరం అనుకుంటే నా లోపల కోరికలు పుడతాయి కదా, ఆ కోరికలు ధర్మాన్ని చూసి పుట్టవు. ఇప్పుడు నాకు రోడ్ మీద పిల్లలకు పోతుంటే బర్గరో, పానీపూరినో, స్వీటో, ఐస్ క్రీమో తినబుద్ధి అయింది అనుకోండి, ఈ ఐస్ క్రీమ్ తినాలనే కోరిక నాకు పుడితే నా శరీరం దాన్ని డైజెస్ట్ చేసుకుంటుందా లేదా, నా శరీరానికి హానికరమా, నా శరీరంలో ఉన్నటువంటి ప్రకృతి ధర్మం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఉందా అని ఆలోచించాము. నా రుచికి మంచిగా అనిపిస్తే తినేస్తాను. తర్వాత మనకు తెలుస్తుంది అది తిన్నందుకు మనకు ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది అన్నప్పుడు మనం ప్రకృతి ధర్మాలను భంగం చేసినామని తెలుస్తుంది. అంటే కోరిక ఎప్పుడు కూడా ధర్మానికి విరుద్ధంగానే ఉంటుంది. సో ఇప్పుడు ధర్మాన్ని పాటిస్తే మీరు కోరిక తీరుతుంది అనేటువంటి థియరీని కానీ ఇన్ ప్రాక్టీస్ కాదు. ఎందుకంటే నాకు పుట్టిన కోరిక ధర్మాన్ని భంగం చేయడానికే పుడుతుంది అనమాట అది. ఇంకా నేను ధర్మాన్ని ఎట్లా పాటిస్తా, నేను కొంతసేపు ఏదో పాటించే ప్రయత్నం చేసినా కానీ కింద పడిపోతా నేను. అర్థమైంది కదా. సో అది వీలయ్యేది కదా. అంటే దుఃఖమే కారణం అనమాట. మీరు ధర్మార్థ కామాలు కోరినా కానీ ధర్మాన్ని పాటించలేరు కాబట్టి మీకు తాపత్రయాలు రావడం ఖాయము, మీ యొక్క కామానికి బద్ధులైపోవడం ఖాయము, నరకం ప్రకృతి ధర్మాలు భంగం చేయడం ఖాయము, నరకం రావడం ఖాయము, మళ్ళా 84 లక్షల యూనిట్లు కూడా రావడం ఖాయం అనమాట. సో ఈ త్రివర్గం నేను అర్థం చేసుకున్నట్లా. ఇంతకాలం నేనైతే చేసే సమర్పణ కాకుండా ఏదైతే భుక్తి కోసం పోయినో దానివల్ల ధర్మం పాటిస్తే వస్తుంది అనేటువంటి శాస్త్రంలో చెప్పిన మాటగానే అది వీలు కాదని అర్థం చేసుకొని నాకు ఇప్పుడు ఆ భుక్తి వద్దిగా, నాకు అది నరకానికి పట్టుకపోయేది నాకు ఆ ధర్మార్థ కామాలు. అప్పుడు వెంటనే 4వ పురుషార్థాన్ని కోరుతాడు అనమాట. ఇందులో నుంచి ఎట్లా బయటపడతాను నాయన అనుకుంటూ. కానీ మీరు బయటపడే ప్రయత్నం చేయడం ఉంది కదా, అది కూడా దేహాత్మాభిమానంతో చేస్తున్నట్లు. ఎందుకు, నన్ను నేను దేహం అనుకుంటున్నాను, నేను త్రివర్గాన్ని కోరుకుంటే
నాకు దుఃఖం వచ్చింది కాబట్టి దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నానంటే ఈ శరీరానికి వచ్చిన దుఃఖం నుంచే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మోక్షం అనేటువంటిది కూడా శరీరానికి సంబంధించిన పురుషార్థమే. మోక్షం పొందితే ప్రేమ రాదు. మన ఆత్మ అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు చిత్కణ రూపంలో ఉన్నది కదా. మనం సాధన చేస్తున్నాం అనుకోండి, మోక్షం కోసం సాధన చేస్తాం ఏంటంటే మన అంతఃకరణలో ఉన్న వాసనలన్నీ పోయి అంతఃకరణ శరీరం పడిపోతుంటుంది. మన కారణ శరీరంలో ఉన్న వాసనలన్నీ శుద్ధి అయిన తర్వాత కారణ శరీరం పడిపోతుంది. కామక్రోధాలన్నీ పోయిన తర్వాత సూక్ష్మ శరీరం పడిపోతుంది. అప్పుడు ఇక దీనికి పని లేదు కాబట్టి ఇది కూడా పడిపోతే ఆ చిత్కణమే మిగులుతుంది. ఆ చిత్కణానికి నేను భగవంతుని దాసుండి నేను ప్రేమ ఉండదు. దానికి ఆత్మను దాసుని పరికుంటు దానికి అసలు అభిమానమే ఉండదు. బండలక్క పడిపోయి ఉంటుంది అనమాట, నిర్వికారంగా నిరాకారంగా కదా. అందుకనే మనము ప్రేమ మార్గంలోకి వచ్చి ఆ ప్రేమను పొందే ప్రయత్నం చేస్తుంటే ఏమవుతుందంటే గురువు గారు మనకు ఈ 3 శరీరాలు వదిలిన తర్వాత చిత్కణానికి ఒక దేహాన్ని ఇస్తారు. ఆ దేహంతోనే మనం ప్రేమ చేయగలుగుతాము. సో నాకు మోక్షం కూడా వద్దు. మోక్షం కూడా ఎందుకంటే మోక్షం వస్తే ఏమవుతున్నది, నాకు ఈ 3 శరీరాలు పోయిన తర్వాత శ్రీకృష్ణుని ప్రేమ లేకుండా అసలు నేను ఎవరినో కూడా తెలియకుండా ఇట్లా బండలాగా పడిపోయి ఉంటాను నిరాకారంగా. సో నాకు భుక్తి కూడా వద్దు, ముక్తి కూడా వద్దు. నాకేం కావాలి, ఈ చతుర్విధ పురుషార్థాలు వద్దు, ధర్మార్థ కామ మోక్షాలు వద్దు. అవునా? రేపటి నుంచి ఎవరన్నా మీరు ఏమన్నా పూజలు చేస్తుంటే పండితుడు వచ్చి చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అని చదువుతుంటే మీరు వద్దు బాబు నాకు అవన్నీ ఏమొద్దు, నాకు ప్రేమ కావాలని అనండి ఆయనతోటి. అవునా? భగవత్ ప్రేమ సిద్ధ్యర్థం జుగలి చరణ శరణ సిద్ధ్యర్థం ఈ పని చేస్తుందని చదవండి. ఎట్లా చదవకండి చతుర్విధ పురుషార్థాలు అనుకుంటూ. వద్దు నాకు అవి, ధనం పెడుతున్నా అని యుగలి చరణ శరణాయి రాధాకృష్ణుల చరణముల యొక్క శరణములే నాకు కావాలే అని కోరుకుంటూ మనం శరణాగతి అవ్వాలన్నమాట. ఇట్లా అనండి అని చెప్తున్నాడు గురువు గారు. మనం అనమని చెప్పిన కదా నేను. అందుకని గురువు గారు ఇట్లా అంటుంటే మీరు గురువు గారు శరణాగతి మార్గంలోకి మిమ్మల్ని పంపించి మీకు శరణాగతి అయ్యి ఇవంతా వచ్చేటట్టు చేస్తాడు. అంతఃకరణ శుద్ధి అయ్యి సాధన ఫలించి మీకు ప్రేమ అంతఃకరణ శుద్ధి అయ్యి ప్రేమ కలిగేటట్టు చేస్తాడు అనమాట. ఇంకొక 2-3 నిమిషాలలో ఇది అయిపోతుంది, అందుకని ఆపేద్దాం మనం. ఈ 2 రికార్డులు నాకు పంపి, మెయిల్లోనైనా పంపి, వాట్సాప్లోనైనా పంపి. మెయిల్లోనే పంపి, నేను డౌన్లోడ్ చేసుకోగలుగుతా. సరేనా? శ్రీ గురవే నమః.